హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం మనకు ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఎస్టర్డే మనకు పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర అధికారులు కూడా రాత్రి 9:30 గంటల వరకు కూడా అమరావతిలోని సచివాలయంలోనే ఉండి ఈ యొక్క నియామక ఉత్తర్వులకు సంబంధించి తయారీపై చర్చలు జరిపినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇంకా తర్వాత చూసినట్లయితే ఇక సర్వే కొలువులు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రామ సర్వే మరింత బలోపేతం, 11,114 గ్రామాలకు సర్వేయర్లు. ఈ సర్వే అసిస్టెంట్లుగా నియామకం సంబంధించి ఐటీఐ, డిప్లొమా వారికి అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. లైసెన్స్ సర్వేయర్లకు ఛాన్స్ ఈరోజు లేదా రేపు అనేది మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పి అంటున్నారు. 12 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయి. మరికొన్ని నోటిఫికేషన్స్ అనేవి ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే. సో మొదటగా ఏవి వస్తాయనేది దానిపై మనకు ఇంకా అప్డేట్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. మ్యాక్సిమం ఈరోజు కొన్ని రిలీజ్ అవ్వచ్చు, లేదంటే రేపు మరికొన్ని కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత వెంటనే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా వీటి తాలూకా సమాచారం అనేది కమింగ్ సూన్ అని చెప్పి అంటున్నారు తప్ప ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. ఓకే. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. ఇంకా ఈ యొక్క సర్వే కొలువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ సర్వే అసిస్టెంట్ పోస్టులను మనకు గ్రేడ్ 3 పోస్టులుగా భర్తీ అనేది చేస్తారంట. రెగ్యులర్ అభ్యర్థులతో పాటుగా లైసెన్స్ సర్వేయర్లకు రాత పరీక్షలో పాల్గొనే అవకాశం కూడా కల్పించాలని సర్వే శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 4,500 పైనే లైసెన్స్ సర్వేయర్లు అయితే ఉన్నారంట. వీరిలో 3,500 మాత్రమే ప్రత్యేక శిక్షణ అయితే ఇచ్చినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా చూసినట్లయితే ఐటీఐలో సివిల్ డ్రాఫ్ట్మెన్, డిప్లొమా, ఆపై కోర్సులు చేసిన అభ్యర్థులకు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి, రిజర్వేషన్, ఇతర నిబంధనలన్నీ కూడా వర్తిస్తాయంట. నియామకాలకు సంబంధించి కీలక విధి విధానాలు అనేవి ప్రతిపాదనలు బుధవారం మనకు ఖరారని చేసినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతాయి. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి 10 మంది కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.